పరిశుద్ధాత్మ వ్యక్తియా, ఒక వస్తువా, లేక శక్తియా? పరిశుద్ధాత్మను ఆర్పడం కానీ దుఃఖపెట్టడం కానీ మనకు సాధ్యమేనా? విశ్వాసులుగా మనము ఎంతవరకు దేవుని ఆజ్ఞలకు లోబడాలి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియ మిత్రులందరినీ వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య పక్షంగా మరొకసారి ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలను మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో క్రైస్తవ విశ్వాసులకు సంబంధించి ప్రభువు యొక్క రాకడకు ముందు జరగవలసిన కొన్ని నిర్దిష్టమైన ఆజ్ఞలను గురించి తెలుసుకుందాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ వస్తున్నాం.
నేటితో ఈ పత్రిక అధ్యయనాలను ముగించుకుంటాం. ఈనాటి పాఠంలో తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 28 వరకు ధ్యానించుకుంటాం. గత పాఠంలో విశ్వాసులను ఉద్దేశించి ఇవ్వబడిన 22 ఆజ్ఞల్లో నుండి ఇప్పటికే 5 గమనించాం. ఇక ఈ సందేశంలో మిగతా ఆజ్ఞలను గురించి తెలుసుకుంటాం. 14వ వచనం, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గల వారయుండుడి. ప్రియులారా, ఈ వచనంలో 6 నుండి 9 వరకు ఆజ్ఞలను చూస్తాం. 6వ ఆజ్ఞ, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి. అనగా దేవుడు చేస్తున్న పనికి సహకరించడానికి బదులుగా తమ స్వంతగా ప్రవర్తించేవారు, అటువంటి వారికి మనము బుద్ధి చెప్పాలి. 7వ ఆజ్ఞ, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. అనగా ధైర్యము చెడిన వారిని ప్రోత్సహించండి అని అర్థం. ధైర్యం కొలిపే మాటలు చెప్పండి. అనగా దేవుని కొరకు ముందుకు రావడానికి భయపడేవారు, అటువంటి బలహీనులను ప్రోత్సహించాలి. మనం వారికి చేయుతనివ్వాలి అని అంటున్నాడు పౌలు. 8వ ఆజ్ఞ, బలహీనులకు ఊతనీయుడి. ఇది మరొక అర్థవంతమైన క్రొత్త నిబంధన ఆజ్ఞ. అనగా విశ్వాసములో బలహీనులైన వారు ఆత్మీయంగా శిశువులైనందున ఇతరులతో కలిసి ముందుకు వెళ్ళలేరు గనుక వారిని ఎత్తుకొని మోసుకొని వెళ్ళాలి అనే దీని యొక్క భావం. ఇక 9వ ఆజ్ఞను గమనిద్దాం. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండండి. ఈ మాటలకు అర్థం ఏమిటంటే, ఊరికే అసహనంతో రెచ్చిపోవద్దు, నోరు పారేసుకోవద్దు. ఉద్యోగంలో, వ్యాపారంలో అవతల వ్యక్తి కావాలని ఒకవేళ నీ కోపం తెప్పించాలని చూస్తాడు. అదే నీకు పరీక్షా సమయం. దేవుడు అంటున్నాడు, అలాంటి పరిస్థితిలో మనము దీర్ఘశాంతం ఎంతైనా కలిగి ఉండాలి. ఇక తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మరొక 2 ఆజ్ఞలను గమనిద్దాం. ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఇక 10వ ఆజ్ఞ, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మరొక మాటలో చెప్పాలంటే ఒకరినొకరు పోట్లాడుకోవద్దు. ఇక 11వ ఆజ్ఞ, ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ప్రియులారా, ఈ లోకంలో 3 రకాల జీవిత తత్వాలు గల వ్యక్తులు ఉంటారు. 1వ రకం, మేలుకు కీడు చేసేవారు ఉన్నారు. ఇది లోకపు తత్వం. ఇక 2వ రకం ఏమిటంటే, మేలు చేసిన వారికే మేలు చేయడం. అందుకు ఉదాహరణ రాజకీయ పార్టీలని చెప్పవచ్చు. లూకాసు వార్త 6వ అధ్యాయము 33వ వచనంలో కొండ మీది ప్రసంగంలో ప్రభు ఏమన్నాడు? మీరు మేలు చేసిన వారికే మేలు చేసిన ఎడల మీకేమీ మెప్పు కలుగుతుంది? పాపులు అలాగే చేస్తారు కదా. దేవుని నైతిక ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. ఇక 3వ రకం, కీడు చేసేవారికి కూడా మేలే చేసేవారు. వారే దేవుని బిడ్డలు. మనకు అవతలి వ్యక్తి కీడు చేస్తుంటే దానికి బదులుగా మనము మేలు చేస్తాం. ప్రకృతి సంబంధికి ఇది వెర్రితనంగా అనిపించవచ్చు. ఇక 12వ ఆజ్ఞ ఏమిటనుకున్నారు? 15వ వచనం చివరి భాగం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇది ఏదో తాత్కాలికమైన సంతోషం గురించి మాట్లాడడం లేదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు అంటున్నాడు, ఆనందించండి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఇది తాత్కాలిక సంతోషానికి మించినటువంటి అనుభూతి, ఆనందం. నీవు నిజంగా దేవుని బిడ్డవైతే ఎడతెగక ఆనందించాలి. ఇది ఆత్మఫలం. ఇది పాత నిబంధన దశాజ్ఞల్లో లేదు. క్రైస్తవ్యం ఏడ్పుగొట్టు ముఖాల ఉద్యమం కాదు. ప్రేమ, ఆనందం, సమాధానం. ఒకవేళ నీవు ఆనందించలేని స్థితిలో ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని చదువు. నీ హృదయంలో ఆనందాన్ని ఉంచమని దేవుని అడుగు. ఆయన దానిని నీకు అనుగ్రహిస్తాడు. ఇక 15వ వచనం చివరిలోనే మరొక ఆజ్ఞ ఉంటున్నది. అది 13వ ఆజ్ఞ, ఎడతెగక ప్రార్థన చేయుడి.
దీనిని ప్రార్థించే వైఖరితోనే చేయాలి తప్ప ఎల్లప్పుడూ మోకాళ్ళ మీదనే ఉండాలని కాదు. అనగా క్రమంగా స్థిరంగా ప్రార్థించే వైఖరిని మనము కలిగి ఉండాలి. ఇక 16 నుండి 18 వచనంలో పౌలు అంటున్నాడు, 14వ ఆజ్ఞ, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రియులారా, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించడం నేర్చుకోవాలి. దేవుడు నీ నుండి ఇదే కోరుతున్నాడు. ఈ విషయంలో ఇదే దేవుని చిత్తమని గ్రహించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పుకోగలగాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు. ఇంతకీ ఒక వాస్తవం ఏమిటంటే, దేవుని చిత్తం నీ ఎడల ఖచ్చితంగా 3 విధాలుగా ఉంటున్నది. 1, ఎల్లప్పుడూ ఆనందించు. 2, ఎడతెగక ప్రార్థించు. 3, ప్రతి దానిలో దేవునికి నీవు కృతజ్ఞతుడవై ఉండాలి. 19వ వచనం, 15వ ఆజ్ఞ, ఆత్మను ఆర్పకుడి. ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నికి పోల్చబడిందని గ్రహించాలి. పరిశుద్ధాత్మను ఆర్పవద్దు అంటున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిని ఆర్పవద్దు అని అర్థం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు నిరాకరిస్తే అది ఆత్మను ఆర్పినట్లే అవుతుంది. పరిశుద్ధాత్మ నాయకత్వానికి లోబడకపోతే లేదా ఎదురు తిరిగితే పరిశుద్ధాత్మను ఆర్పినట్లే అని గుర్తించాలి. దేవుని కాదని నీ సొంత ఇష్ట ప్రకారం జీవిస్తే అది ఆత్మను ఆర్పినట్లే అవుతుంది. ఇదే విషయాన్ని పౌలు ఎఫెసీ సంఘానికి కూడా బోధించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ప్రియులారా, ఒక వ్యక్తిని తప్ప ఒక వస్తువును మనము ఎప్పటికీ దుఃఖపరచలేం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి గనుకనే ఆయనను దుఃఖపరిచే వారమవుతాం. మన జీవితాల్లో పాపం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడు. ఆయన పాపాన్ని సహించడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచడం నీకు అరిష్టదాయకం. దేవుని చిత్తం నుండి మీరు పూర్తిగా తొలగిపోతే పరిశుద్ధాత్మను ఆర్పిన వారమవుతామని గుర్తించాలి. ఇక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, 16వ ఆజ్ఞ, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకండి. అనగా దేవుని వాక్యాన్ని పరిశోధించండి, వాక్య సత్యాలను నిర్లక్ష్యం చేయకండి అని అర్థం. బైబిల్ పట్ల అజ్ఞానం క్షమించరానిది. బైబిల్లోని సంగతులను నీవు తెలుసుకొని తప్పకుండా తీరాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తే అది నీ పనిలో కూడా మీకు సహాయపడుతుంది. దేవుని వాక్యంతో నీవు గడిపినటువంటి కాలము ఎన్నటికీ వృధా కాదు. ఈ పాఠంలోని ఆజ్ఞల్లో ఈ 16వ ఆజ్ఞ ప్రవచించడానికి నిర్లక్ష్యం చేయవద్దు అనగా దేవుని వాక్యాన్ని బోధించాలి, నేర్పాలి, అభ్యసించాలి అని అర్థం. ఇక 17, 18 ఆజ్ఞలను 21వ వచనాల్లో గమనిస్తాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, 17వ ఆజ్ఞ, సమస్తమును పరిశీలించాలి. అనగా పరిశీలించకుండా, పరీక్షించకుండా నీకు తెలియని ఏ కార్యక్రమంలోనూ పరిచర్యలోనూ ప్రవేశించవద్దు. పాలిభాగస్తులుగా ఉండకూడదు. మరొక భావం ఏమిటంటే ఇతరుల పొగడ్తలకు నీవు పొంగిపోవద్దు. ఇక 18వ ఆజ్ఞ, మేలైన దానిని చేపట్టాలి. అనగా మేలైనదేదో తెలుసుకొని దానిని అమలుపరచాలి. అనగా సత్యమైన దానిని, యథార్థమైన దానిని చేపట్టాలి. ఇక 19వ ఆజ్ఞను తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో గమనిద్దాం. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. అనగా కీడుగా కనబడే ప్రతి దానికి మనము దూరంగా ఉండాలి అని గుర్తించాలి. ఇక 23వ వచనంలో మానవుడు త్రిభాగాలు అనగా 3 భాగాలు కలిగినవాడు అని చూస్తాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడునుగాక. ప్రియులారా, మానవుడు 3 భాగాలు కలిగినవాడు. అనగా మానవునికి శరీరము,
జీవము, ఆత్మ అని ఉన్నాయి. జీవంలో మనసు ఉంటున్నది. మన వ్యక్తిత్వాలు పరిపక్వతను సంతరించుకోవాలి. క్రీస్తునందు ఎల్లప్పుడూ పసిపిల్లలుగా ఉండడం ఆధ్యాత్మికంగా అనారోగ్య హేతువు. మన శరీర జీవాత్మలను యేసు ప్రభువు వచ్చి పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు దినదినము శుద్ధి పొందుతాం, కానీ అప్పుడు సంపూర్ణ సిద్ధి మనకు ప్రాప్తిస్తుంది. అంతవరకు మనము ఎదుగుతూనే ఉండాలి. ఇక 24వ వచనం, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయుడి. నిజమే ప్రియులరా, ఆయన ఎంతైనా నమ్మదైన వాడు కనుక దేవునిపై పూర్తిగా ఆధారపడాలి. ఇక 20వ ఆజ్ఞను 25వ వచనంలో గమనిద్దాం. పౌలు అంటున్నాడు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. అనగా సువార్తను ప్రకటించే సేవకుల కోసమై మనము ప్రార్థిస్తూ ఉండాలి. కాపరులు, సువార్తికులు, సేవకులు మీ ప్రార్థన వల్ల ఎంతో బలపడతారు. ఇక 21వ ఆజ్ఞను 26వ వచనంలో గమనిద్దాం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. ప్రియులారా, ఇక్కడ అపవిత్రమైన ముద్దు అనేది హానికరమైనది. అది ఇస్కరియోతు యూదా ముద్దు వంటిది. తప్పిపోయిన కుమారుని తండ్రి కావలించుకొని తిరిగి వచ్చినందుకు అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇది పవిత్రమైన హృదయాన్ని సూచిస్తుంది. కొన్ని సంస్కృతుల్లో ముద్దులు అభ్యంతరకరం. ఈ విషయమై మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరి 22వ ఆజ్ఞను 27వ వచనంలో గమనిద్దాం. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను. ప్రియులారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ పత్రికను, ఇందలి మాటలను అందరికీ చదివి వినిపించండి. ఇక చివరిగా పౌలు ఆశీర్వాదముతో ఈ పత్రికను ముగిస్తున్నాడు. 28వ వచనం, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఇది పౌలీయ ఆశీర్వచనం. ఈ పాఠంతో మొదటి తెసలోనిక పత్రిక ముగిసింది. ప్రియులారా, ఈ పత్రికలోని సత్యాలు మనకెంతో ఉజ్జీవం కలిగించాయని భావిస్తున్నాం. మొదటి తెసలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో పౌలు ఒక మాట అన్నాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు సమర్పించడం యేసు క్రీస్తునందు మీ విషయంలో ఇది దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. ప్రతి పరిస్థితి నిన్ను కృతజ్ఞతలు చెప్పడానికి ప్రేరేపించాలి. నీ జీవితంలో ఏమి జరిగినా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. రోమా పత్రిక 8వ అధ్యాయము 26 నుండి 30వ వచనం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతాయి. మనము దేవునికి ప్రతి పరిస్థితుల్లోనూ కృతజ్ఞత చెప్పుకోవాలి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకొనండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం ప్రకారము యేసు మాటలో చెప్పాలంటే తన యందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. శ్రమలు వచ్చినా, సంఘర్షణలు ఎన్ని ఉన్నా క్రీస్తునందు మనం ఆనందించాలి, ఆయన్నే మహిమపరచాలి. ఇక 19వ వచనంలో ఆత్మను ఆర్పవద్దు అనే ఆజ్ఞ ఉంది. అనగా ఆత్మను నిరోధించవద్దు, పరిశుద్ధాత్మను అణిచివేసే ప్రయత్నం చేయవద్దు, పరిశుద్ధాత్మను వ్యతిరేకించవద్దు. మంటను ఆర్పితే చల్లారిపోతుంది, దీపాన్ని ఊదితే ఆరిపోతుంది. పరిశుద్ధాత్మ జ్వాలను ఆర్పే ప్రయత్నం మనం చేయవద్దు. బైబిల్లో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, అనగా ప్రవక్తల మాటలు ఉన్నాయి. దేవుడు ప్రేరేపించగా ప్రవక్తలు పలికారు. ప్రవచన వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, తేలిక చేసి మాట్లాడవద్దు. యూదా పత్రిక 3వ వచనం మరియు 20వ వచనం, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. ప్రియులారా, బైబిల్ ప్రవచనాలను, ప్రవచన వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. విశ్వాసులు ప్రతి దానిని జాగ్రత్తగా పరిశీలిస్తారు. సంఘ నాయకులు ఆత్మవరాలు, సిద్ధాంతాలు మొదలైన విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి. కొన్ని బయటికి ఆధ్యాత్మికంగా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ అవి సరైనవి కావు.
అలాంటి వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. మేలైనది దొరికినప్పుడు దానిని జార విడవకూడదు. కీడుకే కాదు, కీడుగా కనపడే ప్రతి దానికి దూరంగా ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. కీడు అంటే కీడు చేసే మనుషులు కూడా అని అర్థం. ఈ పాఠంలో ఒక గొప్ప సత్యం పవిత్రీకరణ. 23, 24 వచనాల్లో ఇది ప్రతిపాదించబడింది. సమాధానకర్త అయిన దేవుడు మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు మన ఆత్మ, జీవము, శరీరము ఈ 3 కూడా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడతాయి. నిందారహితమైన సంపూర్ణంగా ఉండేటట్లు ప్రభు కాపాడుతాడు. మనలను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఆయన వాగ్దానం చేసింది తప్పకుండా మన పట్ల నెరవేరుస్తాడు. మన దేవుడు సమాధానకర్త. సమాధానం దేవుని నుండి మనకు కలుగుతుంది. ఆయన పరిశుద్ధపరుస్తాడు, అపవిత్రత నుండి కాపాడుతాడు. మన ప్రభువు పరిశుద్ధపరిచి మనలను కాపాడుతానని వాగ్దానం చేశాడు. సంపూర్ణ పరిశుద్ధత ఇక్కడ ప్రస్తావించబడింది. ఆత్మకు, జీవంనకు, శరీరానికి సంపూర్ణ పరిశుద్ధత ప్రభువు రాకడ సమయంలోనే సిద్ధిస్తుంది. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అలాగే మానవ శరీర నిర్మాణంలో కూడా త్రిత్వ భావన కనబడుతుంది. మానవుడు జీవాత్మ. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో ప్రభువు అన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉంటారు. నిందారహితమైన సంపూర్ణమైన పరిశుద్ధత మన ఆత్మకు, జీవంనకు, శరీరంనకు ఆయన అనుగ్రహిస్తాడు. నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిపూర్ణత క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది. మనలను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఆయన చెప్పింది మన పట్ల తప్పకుండా జరిగిస్తాడు. విశ్వాసిని పిలిచినవాడు, ఏర్పరచుకునేవాడు, మహిమపరిచేవాడు ఆయనే. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. మీలో కార్యసిద్ధి కలగజేసేవాడు దేవుడే. ప్రారంభికుడు ఆయనే, పరిపూర్ణత ఆయనదే. వాగ్దానాలను నెరవేర్చే దేవుని విశ్వసనీయతను మనం నమ్ముతున్నాం. ఇక 25వ వచనంలో, సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి అని పౌలు అడుగుతున్నాడు. బలమైన సేవ జరగాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన మహాశక్తిని విడుదల చేస్తుంది. దేవుడు చేసే ప్రతి గొప్ప కార్యము ఆయన బిడ్డల ప్రార్థనలపై ఆధారపడి ఉన్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు. ఈ విధంగా పౌలు 1 తెస్సలోనిక పత్రికను ముగించాడు. సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఫలాని తేదీ అని ఎవ్వరూ నిర్ణయించలేరు. కానీ ఏ నిమిషంలోనైనా ఆయన రావచ్చు. ప్రభుదినం అంటే రాత్రితో ఆరంభమయ్యే మహాశ్రమల దినారంభం. అది తీర్పు దినం. ఆ తీర్పు దొంగలాగా వచ్చి పడుతుంది. స్త్రీకి కానుపు నొప్పుల్లాగా లోకం మీదకి తీర్పు వస్తుంది. సర్వాంగ కవచం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. కానీ 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో విశ్వాస ప్రేమలు అనే కవచం, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం పేర్కొనబడ్డాయి. ప్రియ సోదరి సోదరులారా, 5వ అధ్యాయంలో ప్రోత్సాహకరమైన హెచ్చరికలు కొన్ని ఉన్నాయి. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగచేయాలి. పరస్పరం ప్రోత్సహించుకోవాలి. నాయకులకు గౌరవ మర్యాదలు చూపాలి. వారితో సహకరించాలి. బుద్ధి చెప్పే ప్రజలను గణపరచాలి. మన పైన ఉన్న వారిని విమర్శించకూడదు. హృదయపూర్వకంగా వారిని ప్రేమించాలి. వారికి కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి. అందరితో సఖ్యంగా ఉండాలి. కలిసిమెలిసి ఐక్యమత్యంతో పనిచేయాలి. సోమరులను వ్యక్తిగతంగా హెచ్చరించాలి. అతనితో పని చేయాలి. అతని చేత పని చేయించాలి. కృంగిపోయిన వారిని లేవనెత్తాలి. దేవుని వాగ్దానాలు వారికి జ్ఞాపకం చేయాలి. బలహీనులను ఆదుకోవాలి. వారిని ప్రేమించాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఎవరు నిన్ను రెచ్చగొట్టినా నీవు తొనకకూడదు, బెనకకూడదు. ప్రతీకార బుద్ధి మానాలి. వారికి చేతనైనంత మేలు చేయాలి. ఆనందంగా ఉండాలి. సమస్తము దేవుని వశంలో ఉన్నదని నమ్మాలి.
ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు నీతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. కృతజ్ఞత మనస్సు నీకు ఉండాలి. దేవుడు నీకు చేసిన మేలను మరవవద్దు. పరిశుద్ధాత్మను ఆర్పవద్దు. పరిశుద్ధాత్మతో ఏకీభవించు. పరిశుద్ధాత్మ నడిపినట్లు అలాగే నీవు నడవాలి. ప్రవచించే వారిని తేలిక చేసి మాట్లాడవద్దు. వారు దేవుని మాటలు చెబితే శ్రద్ధగా వినాలి. కీడుకు దూరంగా ఉండాలి. శోధనా స్థలం నుండి పారిపోవాలి. దేవుడు ఎడతెగక సహాయం చేస్తాడు. నీ స్వశక్తి మీద ఆధారపడవద్దు. దేవుని శక్తి నిన్ను కాపాడుతుంది. ఇతరులను ఈ విధంగా మనం ప్రోత్సహించగలం. తెసలోనిక విశ్వాసులను బలపరచడానికే పౌలు ఈ ఉత్తరం రాశాడు. శ్రమలు, శోధనలు వస్తాయి. నూతన విశ్వాసులు వాటిని ఎదుర్కొని గెలవాలి. అలాగే మనము నూతన విశ్వాసులను బలపరచాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మనకు తోడుగా ఉన్నది. ప్రియ సహోదరుడ, సహోదరి, నీవు ఈ యేసు క్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? ఈ క్షణమందే తల వంచి నాతో ప్రార్థనలో ఏకీభవించగలవు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడిని ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణకై నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకించి ప్రభా, గత కొన్ని రోజులుగా తెసలోనిక మొదటి పత్రిక నుండి అనేక విషయాలను మీరు మాకు బోధిస్తూ ఉన్న విధానానికై నీకు వందనాలు. మేము పాపములో, శాపములో చచ్చి ఉండగా ప్రభా, క్రీస్తును బట్టి మమ్మల్ని లేపి మాకొచ్చిన రక్షణకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నాయన, మీరు మాకిచ్చిన నిరీక్షణకై నీకు వందనాలు. అవును ప్రభా, ఒకానొక రోజు యేసు క్రీస్తు మా కొరకు రానయ్యున్నాడనే సత్యానికై, అట్టి నిరీక్షణకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తికి తిరిగి ఎత్తబడతామనే గొప్ప నిరీక్షణ ఉంటున్నది. అట్టి నిరీక్షణ కలిగిన ప్రతి వ్యక్తిని బలపరచండి. ఒకవేళ అట్టి నిరీక్షణ లేకుండా ఉంటే ప్రభా, ఆ భయంకర దినం ఎదుర్కొనక ముందే ప్రభా, వారు యేసుక్రీస్తును అంగీకరించడానికి, ఆయన రక్తంలో కడగబడడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీకే స్తుతులు చెల్లిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య గొప్ప నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆత్మను ఆర్పవద్దు అనే మాటలోని భావమేమిటి? ఆత్మను ఆర్పవద్దు అనే మాటలోని భావమేమిటి? 1. పరిశుద్ధాత్మను దూషించడం. 2. పరిశుద్ధాత్మను అణిచివేసే ప్రయత్నం చేయడం. 3. పరిశుద్ధాత్మ సహాయాన్ని చులకన చేయడం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ముఖ్యంగా తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక యొక్క క్రమబద్ధమైన అధ్యయనాలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు కానీ, లేదా సందేహాలు కానీ, లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.